క్రీడలపై ఉన్న మక్కువతో యువతను ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కల్లేపల్లి రాజేష్ కృషి చేస్తున్నారని కుడా చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుడా చైర్మన్ తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, జన్నల శంకర్, పసుపులేటి పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడి పుట్టిన ఊరుపై మమకారంతో ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు పెట్టి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అనంతరం సీనియర్ క్రికెట్ ప్లేయర్లను, గ్రామానికి చెందిన ప్రముఖులను, ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించి మొమెంటోలు అందజేశారు. ప్రారంభ మ్యాచ్లో కట్టమూరు, మర్రిపాక జట్లు తలపడగా తుమ్మలపల్లి రమేష్ టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా 40 టీంలు పాల్గొంటున్నాయి. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో విజేతగా నిలిచే జట్టుకు 55,555 రూపాయలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 33,333 రూపాయలు మొమెంటోలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏదో క్రికెట్ అనే కాదు, ఏదో క్రీడలో పాల్గొంటే కనుక మనం గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే చిన్న అప్పటి నుంచి కూడా క్రీడల్ని అలవాటు చేస్తూ ఉంటారు మన స్కూళ్ళలో కానీ లేకపోతే గ్రామాల్లో కానీ. ఏదేమైనా ఈరోజు మగవారే కాదు, మహిళలు కూడా క్రికెట్ మీద ఆసక్తి పెంచుకోవటం, మన దేశంలో కూడా మహిళలకి ప్రత్యేకంగా ఒక క్రికెట్ టీం ఉండటం, మరి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి కూడా ఒక స్థానం ఉంది క్రికెట్లో. అలాగే గ్రామ స్థాయి నుంచి ఆడినప్పుడే మనం రేపు మంచి క్రీడాకారుడిగా ఎదగడానికి దోహదపడుతుంది. మనం కూడా ఇప్పుడు జిల్లా స్థాయిలో ఆడుతూ ఉన్నారు. మీరందరూ కూడా రేపు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఆడాలని క్రీడాకారులు అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ క్రీడా నిర్వహిస్తున్నటువంటి కమిటీకి మరొకసారి కల్లేపల్లి రాజేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కల్లేపల్లి రాజేష్ గారు ఇంత పెద్ద ఎత్తున మరి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.